హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే మనకి ఏదైతే మనకి ఢిల్లీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 5846 జాబ్స్ అయితే మనకైతే రావడం జరిగింది. ప్రతిదీ కూడా మనం ఏంటంటే దానికి సంబంధించినటువంటి అండ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సో ఇదంతా క్లారిటీగా అయితే మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే తెలియని వారు చాలా మంది కూడా ఉంటారు. సో వారికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి మీరు ఇక్కడ ఏమని చేస్తారంటే www.ufjus.com అనే వెబ్సైట్ అయితే వెళ్ళండి. సో ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, స్టార్టింగ్లోనే మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ అనేటి 5846 అనే నోటిఫికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇంకా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని చూసారా. సో ఇక్కడ కూడా కనిపిస్తుంది చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా మీకైతే అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అయితే మనం ఒకసారి అయితే చూసుకుందాం అనమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయితే ఒకసారి అయితే చూడండి. సో జస్ట్ మనం వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, సో అవి ఏంటి అనేది చూద్దాము. ఓకే, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనేది ప్రజెంట్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎస్ఐ కానీ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది. పైన స్క్రోల్ అవుతున్నాయి చూసారా, అవి అనమాట. అండ్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ వచ్చేసి మనకి TGC 132 సంబంధించినటువంటి జనవరి 2020 బ్యాచ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్మీ ఉమెన్స్ ర్యాలీ అయితే ఉండడం జరిగింది. సో ఇలా దీని ప్రతిదానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేశానమాట. వాటి యొక్క వీడియోస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన దాని దగ్గర కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ మనమైతే ఇప్పుడు ప్రస్తుతం డిస్కస్ చేసేది 5846 సంబంధించినటువంటి ఈ పోస్టులలో మనకి ఢిల్లీ పోలీస్ దాని గురించి అయితే డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ మనము ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి చాలా టాపిక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఏంటంటే సార్ కొంచెము అండ్ వీడియో అయితే లెంత్ అవుతుంది అంటున్నారు. సో ఎనీవే మనమైతే అండ్ దాని పరంగా అయితే చూసుకొని అయితే మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే క్రూషియల్ డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ 5846 నోటిఫికేషన్ అని ఉంది చూసారా. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇవి చాలా 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 మేజర్ అన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1 ఆగస్టు 2020కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే మనకి 7th సెప్టెంబర్ 2020 అనమాట. అంటే తర్వాతకి అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అని అంటే మనకి 9th సెప్టెంబర్. అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి 2 days వరకు కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. బట్ మీరైతే నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనమైతే SSC సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 14 days మాత్రమే మళ్ళీ వర్క్ అవుతుందన్నమాట. అప్పటి వరకు మీరు ఏంటంటే దాన్ని అసలు టచ్ కూడా చేయకుండా అప్లికేషన్ కూడా చేసుకోలేదనుకోండి, మీకైతే అది మీరు ఏదైతే మనం మీకు అప్లికేషన్ స్టార్ట్ చేసి కొంచెం వదిలిపెట్టినా కానీ అయితే యూజ్ అయితే ఉంటుంది అనమాట. దయచేసి నా యొక్క రిక్వెస్ట్ మేరకు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, మీరు ఇప్పుడు నోటిఫికేషన్ తెలిసింది మీకు. ఓకే, తర్వాతకి నేను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దయచేసి నెగ్లెక్ట్ అనేది చేయకండి. ఓకే, సో ఎనీవే ఇక్కడ చూసినట్లయితే మనకి పేమెంట్ వచ్చేసి మనం చలానా ద్వారా కట్టుకున్నట్లయితే మనకి అండ్ 11th సెప్టెంబర్ వరకు అయితే ఉండడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 27th నవంబర్ నుంచి అదేవిధంగా 14th డిసెంబర్ 2020 వరకు అయితే ఉంటుంది. అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కో రోజుగా అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అందరికీ ఒకే రోజు ఉండకపోవచ్చు. ఇప్పుడు 27th నవంబర్, అదేవిధంగా 28th నవంబర్, 29th నవంబర్, ఇలా మనకి 14th డిసెంబర్ వరకు అయితే మనకి ఇవాళ అడ్మిట్ కార్డులో మన యొక్క డేట్ అనేది మెన్షన్ చేస్తారు, అక్కడ ఉంటుంది. ఓకే, అండ్ సెంటర్స్ గురించి డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు, తొందరపడకూడదు. ఓకే, ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి అండ్ మనకి మేజర్గా అంటే ఎలాంటి మనకి వేకెన్సీస్ అనేది ఉన్నాయి అనేది మనకి చూసుకోవాలి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్లో ఇవన్నీ కూడా మనకైతే 1, 2, 3, 4 అని ఉన్నాయి సరే, బట్ డిఫరెంట్ పోస్టులు అనమాట. సో ఇక్కడ కానిస్టేబుల్ మెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్స్లో మనకి 1681 అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత EWS అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో 343 ఉన్నాయి. తర్వాత OBC వచ్చేసి 662 ఉన్నాయి. SC వచ్చేసి మనకి 590 ఉన్నాయి. ఇలా మనకైతే
మొత్తం వచ్చేసి 3433 అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్లో అంటే ఇక్కడ మనకి అండ్ అంటే ఫర్దర్గా లాస్ట్ టైం ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో అందులో కూడా బ్యాక్లకు సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే మిగిలాయో ఎస్సీలో ఎస్టీలో అవి కూడా అయితే ఇక్కడైతే ఇంక్లూడ్ చేశారనమాట. సో ఇక్కడ అంటే అవి కూడా యాడ్ చేసిన తర్వాత మనకైతే ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులను అయితే చూపించడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నాయి నేను చెప్పడం అనేది వేరే విషయమే, అది మీరైనా చూసుకోగలుగుతారు వెబ్సైట్కి వచ్చేసి. ఓకే, అంటే ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అదర్స్లో 933 అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా వచ్చేసి మనకి 1944 అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకి మేల్స్కి అండ్ ఫీమేల్స్కి వచ్చేసి మనకి ఏంటంటే 5846 పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. ప్రతిదీ మీకు ఏ ట్రేడ్ సంబంధించిన దానిలో ఎన్ని పోస్టులు ఉన్నాయైతే మీరు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాతకి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీరు తొందరపడకుండా సో అప్లికేషన్ అయితే నిదానంగా ఏ పోస్ట్ దేనికి చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి అయితే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎనివే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎంత ఉంటుందని చాలా మంది కూడా డౌట్ ఉంటుంది. ఎస్టీలో ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎస్టీలో ఎవరైనా కానీ సో అదేవిధంగా మనకి ఉమెన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఉమెన్స్లో మనకి ఓసీ వరకైనా కానీ ఇక్కడ ఫీజు అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఉమెన్స్లో ఏ కాస్ట్ అయినా కానీ సో అదేవిధంగా మనకి అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ అయితే ఫీజు ఉండదు. సో ఆ రిమైనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే 100 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. అది దేని ద్వారా మనం కట్టుకుంటాం అనేది మన ఇష్టం. అది ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదంటే వీసా కార్డా లేదంటే అది వేరే విషయం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్లో ఎవరైనా కానీ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ అయితే పర్టికులర్గా ఒక గ్రూప్ వారే అప్లికేషన్ చేసుకోవాలని అయితే మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో వొకేషనల్ వారు ఎవరున్నా కానీ వారు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెక్స్ట్ 100% ఇంపార్టెంట్ అయినటువంటిది, చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఇక్కడైతే ఒక అండ్ ట్విస్ట్ అయితే ఉందన్నమాట. ఏంటి అని అంటే అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అయితే మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండవలసి ఉంటుంది. సో అది మీకైతే బైక్ అయినా కావచ్చు లేదంటే అంటే 2 వీలర్స్ అయినా కావచ్చు 4 వీలర్స్ అయినా కావచ్చు ఏదైనా కానీ. ఓకే, అది ఎప్పటి వరకు ఉండాలనేది మనకి ఒక డౌట్. అంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఉండాలంటే అవసరం లేదు, అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఉండాలంటే అప్పటికే అవసరం లేదు. ఎప్పటికీ ఉండాలంటే మనకి పీఈటీకి వెళ్తాం అనమాట. అంటే మనకి ఎగ్జామినేషన్ రాశాక సో మనకి డిసెంబర్ వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది, డిసెంబర్ 14th వరకు. ఆ తర్వాతకి మనకి ఏంటంటే ఏదైతే పీఈటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ కావచ్చు అదైతే ఫిజికల్ టెస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఆ టైం వరకు అయితే మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు ఖచ్చితంగా చూపించాలి. మాకు ఖచ్చితంగా అయితే ఆ యొక్క డాక్యుమెంట్ చూపిస్తేనే మీకు ఎలో చేస్తాము, లేదంటే మీరు ఎంత ఎగ్జామినేషన్లో ఎంత మెరిట్ వచ్చినా కానీ దానివల్ల నో యూజ్ అని చెప్పడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎల్ఎల్ఆర్ ఉంటుంది చాలా మందికి. ఓకే, లెర్నర్ లైసెన్స్ అనేసి ఉంటుంది అనమాట. సో అది చూపిస్తే యాక్సెప్ట్ చేయరండి. ఓకే, మీరు అది గమనించాలని కూడా క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ విషయంలో అంటే మీకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఉన్నవారు అప్లికేషన్ చేసుకోండి, లేని వారు కూడా అప్లికేషన్ చేసుకోండి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లికేషన్ చేసుకొని ఆ టైం వరకు అయితే లైసెన్స్ వస్తుంది. ఓకే, ఇది నా సజెషన్. సో అప్లికేషన్ చేసుకోండి, లైసెన్స్ అయితే ఆ టైం వరకు అయితే వస్తుంది, లైసెన్స్ తీసుకొని అక్కడ చూపించవచ్చు. ఓకే, సో ఎనీ ప్రాబ్లం ఓకే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ అనేది మనకి ఎంత ఉండాలి అని అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరున్నా కానీ వారైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కనుక చూసుకుంటే 1 జూలై 2020 ఎవరైతే 1 జూలై 2020 వరకు మనకి స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ ఒకవేళ మీకు ఇంకా పర్టికులర్గా కావాలనుకుంటే ఇక్కడ 2/7/1995 నుంచి 1/7/2002 మధ్యలో ఉన్న వారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అనేది, అదేవిధంగా ఓబీసీ వారికి 3 ఇయర్స్ అనేది, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్లో ఎవరైనా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మనకి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించినటువంటి దానిలో 5 ఇయర్స్ అని రిలాక్సేషన్ ఇస్తున్నారు. సో ఇలా చాలా అయితే మనకైతే చూపించడం జరుగుతుంది. మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్లో కూడా మనకి ఎస్సీ ఎస్టీ వారికి అయితే మళ్ళీ 10 ఇయర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్లో డిఫరెంట్ క్యాస్ట్ వారికి డిఫరెంట్గా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వీడియోస్కి కూడా అయితే మనకైతే 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిదైతే మీరైతే ఒకసారి చూడవచ్చు అనమాట. ఓకే, సో అదేవిధంగా మీకేంటంటే అండ్ మనకి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు వచ్చేసి డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసాము, అడ్మిట్ కార్డ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంటుంది అని అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాతకి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇందాక డిస్కస్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్స్ అప్పుడు మనకు లైసెన్స్ అన్ని తీసుకుపోవాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు అయితే గుర్తు చేశాను. ఓకే, అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఎటువంటి మార్క్స్ ఉంటాయి అంటే 100కు మనకు మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది, 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి
ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్ నాలెడ్జ్ ప్లస్ మనకి కరెంట్ అఫైర్స్ ఇస్తారు ఇక్కడ. ఓకే, 50 క్వశ్చన్స్కి 50 ఉంటుంది. రీజనింగ్ అనేది 25 ఉంటుంది. అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 15 ఉంటుంది. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే 10 అయితే ఉండడం జరుగుతుంది. ఇలా ప్రతిదానికి ఈచ్ క్వశ్చన్కి అయితే మనకి ఏంటంటే 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి 90 మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారని క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇక రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వారికి మనకి ఏంటంటే PFTకి అయితే పిలుస్తారనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈవెంట్స్ అనేది ఏ విధంగా ఉంటాయని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్ టు 30 ఇయర్స్ వరకు అయితే మనకి 6 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అది 1600 మీటర్స్ అనమాట. అంటే 1.6 కిలోమీటర్స్ 1 మైల్ అని కూడా అంటాం అనమాట. అదేవిధంగా మనకి లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఉన్న వారికి ఏంటంటే 14 ఫీట్స్ అయితే ఉంటుంది. హై జంప్ అయితే 3.9 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా వచ్చేసి మనకి 40 నుంచి 50 ఇయర్స్ ఉన్న వారికి అయితే 17 మినిట్స్ అయితే, అదేవిధంగా మనకి 40 నుంచి 50 ఇయర్స్ ఉన్న వారికి అయితే 7 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ జంప్ 13 ఫీట్స్ ఇచ్చారు. హై జంప్ వచ్చేసి 3.6 ఇచ్చారు. సో అదేవిధంగా మనకి 40 ఇయర్స్ కంటే ఎబో ఉన్న వారికి ఏంటంటే ఏదైతే 1.6 కిలోమీటర్స్ మనకి 8 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి హై జంప్ వచ్చేసి 3.3 అయితే ఇవ్వడం జరిగింది. PFT సంబంధించినటువంటి దానిలో అయితే చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఏంటంటే చాలా మంది కూడా హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అని డౌట్ ఉంటుంది. ఓకే, మనకి ముందుగా చూడండి, హైట్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ అయినా కావచ్చు, SC అయినా కావచ్చు, OBC అయినా కావచ్చు. అది మేల్స్లో కనుక 170 సెంటీమీటర్స్ అనేది 100% ఉండాలండి. అది ఫీమేల్స్లో కనుక చూసుకుంటే 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ ST వారికి అయితే మనకైతే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 165 సెంటీమీటర్స్ అనేది బాయ్స్ ఉంటే సరిపోతుంది, అంటే మేల్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫీమేల్స్ వచ్చేసి 154 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ బాయ్స్ మాత్రమే చూసుకుంటామంటే ఇక్కడ చూస్తే జనరల్ కానీ, SC కానీ, OBC కానీ 80 నుంచి 85 సెంటీమీటర్స్ అయితే కావాలి. మినిమం 80 అయితే ఉండాలి. సో మనకి 80 నుంచి 85 అయితే మనకి 5 సెంటీమీటర్స్ దాకా అయితే ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలన్నమాట. అది ST వరకు కనుక చూసుకుంటే 77 నుంచి 82 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైట్కి తగ్గట్టుగా మనం వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకి ఎక్కడగా వస్తాయని మీకు చాలామంది కూడా డౌట్ ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలామంది ఏంటంటే మనకి ఎవరైతే మనకి అంటే తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి ఇక్కడ చూడండి 8th దాంట్లో చూడండి చీర్యాల ఉంది, అదేవిధంగా గుంటూరు ఉంది, అదేవిధంగా కాకినాడ ఉంది, కర్నూలు ఉంది, నెల్లూరు ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, విజయనగరం ఉంది, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, అదేవిధంగా మదురై, అదేవిధంగా తిరువెన్నెల్లి, అదేవిధంగా వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనం అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి సౌతర్న్ రీజియన్ సంబంధించినటువంటిది అనమాట. సో మీరు ఇక్కడ అయితే క్లారిటీగా అయితే చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. మీకు ఇంకా డౌట్ ఉంటే అయితే మీరు ఒకసారి అయితే మళ్ళీ ఒక లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఇక్కడైతే మీకు ఢిల్లీ పోలీస్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. సో PDF కావాలంటే PDF అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా రీసెంట్లీ ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించి చెప్తాను అని చెప్పారా, స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆర్మీ ఉమెన్స్ మిలిటరీ పోలీస్ నోటిఫికేషన్ అని, అదేవిధంగా CRPF SI, అదేవిధంగా ASI హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని, అదేవిధంగా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉంది చూసారా 132 జనవరి 2021 బ్యాచ్ సంబంధించినటువంటిది. సో ఇలా ప్రతిదీ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్ ఉండేది ఎక్కడండి, మనం ఆల్రెడీ PFT సంబంధించిన దాంట్లో మనకి ఏ విధంగా ఉంటాయి ఈవెంట్స్ అనేది డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఉన్న వారైతే మ్యాక్సిమం ఈవెంట్స్ అయితే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. కాబట్టి మనకి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని అది మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. మీరైతే ఖచ్చితంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్కి కూడా అప్లికేషన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటి నుంచి మీరు అప్లికేషన్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా అక్కడ లాస్ట్ వరకు వెళ్ళేసరికి మనకి PFT దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లికేషన్ చేసుకొని పెట్టుకోండి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలని మెన్షన్ చేశారు పర్టికులర్గా. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 నుంచి 25 అని మెన్షన్ చేసుకున్నాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదని డిస్కస్ చేసాం. సో అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కూడా డిస్కస్ చేసాం. సో ఇవే మనకి కావాల్సింది, ఇంతకంటే ఇంకేం కావాలి మనకి. సో కాబట్టి ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయడానికి మనకి ఏమి కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏముందని డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు అడిగిన దాన్ని బట్టి ఎక్కువ మంది కూడా కావాలి అప్లికేషన్ చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి అని మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని అయితే నేనైతే వీడియో చేస్తాను. సో ఎందుకనంటే చాలామందికి తెలిస్తే పెద్దగా యూజ్ అనేది లేదు అని అనుకుంటే అయితే నేనైతే వీడియో అయితే చేయను. మీకు ఏదైతే కావాలో అనుకుంటున్నారో సో అదైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాలా వద్దంటే చెప్తాము, లేదంటే లేదనమాట. ఓకే, దయచేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. షేర్ చేయండి దయచేసి, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క
నోటిఫికేషన్ అయితే మిస్ అయితే అవ్వకూడదు. సో ఎనీవే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ రిలేటెడ్గా సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా ఒకసారి అయితే చూడండి. డైలీ కూడా వెబ్సైట్ అయితే ఫాలో అవడం ద్వారా మ్యాక్సిమం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరైతే ఈ యొక్క వెబ్సైట్కి అయితే వచ్చి అయితే చూసుకున్నట్లయితే పైన స్క్రోల్ అవుతుంటాయి. సో ప్రతిదీ అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎనీవే ఇక్కడ మాక్ టెస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే సో మనం ఇప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి జీకే కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ కావచ్చు, మ్యాథమెటిక్స్లో సంబంధించినటువంటి సింప్లిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్, అదేవిధంగా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సంబంధించినటువంటిది, విటమిన్స్ సంబంధించినటువంటిది, భారతరత్న సంబంధించినటువంటిది, అదేవిధంగా నేవికి సంబంధించినటువంటిది, అదేవిధంగా మనకి ఇక్కడ చాలా మాక్ టెస్ట్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి దాంట్లో చూసుకోవచ్చు మీరు, ప్రతిది A to Z అయితే ఉంటాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి, మీరు వాటిని 1 by 1 క్లిక్ చేస్తూ ఉంటే మీరు ఇంకా బ్రీఫ్గా అయితే వెళ్ళిపోతుంటారు. మాక్ టెస్ట్లు అనేది చాలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీరు దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.